హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మన సీఎం గారు చాలా ఫాస్ట్గా అన్ని డెసిషన్స్ తీసుకుంటూ అన్ని ఫైల్స్ మీద చక్కగా సైన్ చేసి చాలా ఉపయోగపడే పనులు చేస్తున్నారు. వచ్చిన దగ్గర నుంచి కూడా టైం వేస్ట్ చేయకుండా. సో నాదొక రిక్వెస్ట్ అండి, ఏంటంటే హౌస్ ట్యాక్స్లు, గ్యాసు, పెట్రోలు, కరెంటు ఛార్జెస్ అన్నీ చాలా పెరిగిపోయినాయి. ఇంతకుముందు గవర్నమెంట్లో చాలాసార్లు పెంచారు. సో దాని మీద కూడా కొంచెం ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేసి హౌస్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టినా కూడా కట్టలేదన్నట్టు చూపిస్తుంది కంప్యూటర్లో. అంటే అది ఆన్లైన్లో అప్డేట్ అవ్వటం లేదు. కట్టిన బిల్సే మళ్ళీ వస్తున్నాయి. మళ్ళీ 97 రూపీస్ బిల్ అయితే అంటే మినిమం అనమాట ఖాళీ హౌస్కి. అసలే ఖాళీగా ఉంటే ఇల్లు, దాని మీద వచ్చే ఇన్కమ్ ఏమీ లేదు. దానికి హౌస్ ట్యాక్స్లు, కరెంట్ ట్యాక్స్లు అన్నీ కట్టుకోవాల్సి వస్తుంది, ఇన్కమ్ ఏమి రాకపోయినా. అదే కాకుండా అది కట్టడమే ఇబ్బంది అనుకుంటే ఇంకా కట్టిన బిల్సే కట్టాల్సి వస్తుంది. మళ్ళీ 97 రూపీస్ బిల్ అయితే 100 రూపీస్ ఫైన్ వేసి 197 వేస్తున్నారు. అది పే చేసినా కూడా అది ఆన్లైన్లో అప్డేట్ అవ్వకుండా 297 చూపిస్తుంది. సో ఇట్లా చాలాసార్లు జరుగుతుందన్నమాట. కాబట్టి అది కూడా కాన్సన్ట్రేట్ చేసి దాని మీద కూడా ఫోకస్ చేసి కొంచెం కరెంట్ బిల్స్, హౌస్ ట్యాక్స్, గ్యాస్, పెట్రోలు, ఇంకా ఇలాంటివన్నీ అందరికీ ఉపయోగపడే విషయాలు. ఇవన్నీ మిడిల్ క్లాస్ పీపుల్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ కూడా యూజ్ అవుతాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ రిలీజియన్ ఆర్ ఎనీ పార్టీలతో సంబంధం లేదు దీనికి. రోడ్డు కానివ్వండి, ట్రాఫిక్ కానివ్వండి, ఇట్లాంటి మినిమం నెసరీస్ అన్నీ కూడా అందరికీ ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి సీఎం గారిని దీని మీద కొంచెం ఫోకస్ చేసి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.